ఏం ఊరన్నా ఇది, ఒక్కడు చక్కగా ఉండడు. ఈడ బతుకుడు కన్నా అడవిలో పోయి బతుకుడు పెట్టు. నమస్తే శంకర్ భాయ్. మరి మా పెద్ద బావ పిలిచినావా లేదా? ఇంతకు మా అన్నకి చెప్పాడు అసలు. పీకిండి తీ, మీ అన్న రాకపోతే ఓ ఈడ పెళ్ళే ఆగిపోతలేదు పట్టు. నీ అమ్మ గుళ్ళ వైపు వేసుకుంటా, అమ్మనే లేదనుకుంటా. అయ్యేదేమో అదే అంటుంది కదా, మంచిగా ఒక ఆపేసి పోయి తగులుకున్నా. ఇప్పుడు ఏం తక్కువైందిరా నీకు? నువ్వు మంచిగా సూరపిల్లగానిలాగా మళ్ళా పెళ్లి చేసుకున్నావు. నీకు సంబంధం అడిగితే నా ముట్టి మీద తంతురు. తన్నిచ్చుకోయా పీకనికగా నా కొడుకుని. ఇప్పుడు ఏమంటావురా? నీకు పద్మ కావాలనా స్వప్న కావాలనా? మటా బసినారా శంకర్ గా? రేపు పెళ్లి పెట్టుకొని చెప్పినారా నాకు? అసలే కరోనా టైం కదా బావా, 40 మంది కంటే ఎక్కువ ఉండొద్దు. నా బిడ్డ నానికి ఏనికి నాకు ఇష్టమే లేదు. భారతి, నీ పిల్లలు ఏడ చదువుతురు మరి? నా పిల్లలు ఏడ చదివితే నీకెందుకయ్యా? మగ బుద్ధి నాకు తెలియదు అనుకున్నాడో ఏమో. నీ అవ్వ తొక్కుదా కొడుక పండబెట్టి. పొట్టు కాదు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బుడ్డి బొక్క అలాలు చేస్తా, కొడుక దేక్కుండా తిరుగుతావు. కుల్లో చెప్తున్నావా? ఈయన పెళ్ళి నేను చేస్తా అంతే. శంకర్ గాని పెళ్ళేటైతే నేను చూస్తా. మంది సొమ్ము తిని బతికే లంచుడుకురా మీరు. అగో మంది సొమ్ము తినేటోడా అని నన్నే అంటున్నవాడు. మంది సొమ్ము తింటావు? ఇషి నేను ఎందుకు తింటా? అరే నీకు దండవరా నాయన, ఎక్కలేని పొక్కలేలు పెడతావా సార్? ఇది చూడోసారి. మూడో పెళ్ళా నీకు? వాయబ్బా, మందుకే ఇన్ని పైసలు పెడితే మా ఇంటి ఆమెకి ఏమి ఇవ్వాలి, చిన్నింటి ఆమెకి ఏమి ఇవ్వాలి, కొత్త ఆమెకి ఏమి ఇవ్వాలి? ఏమంటావు బ్రహ్మ? ఫాల్తుగా ఇంకేమి. లలిత లే, లలిత ఇంత పెళ్ళిందే నీకు? వద్దులు నేను చెప్తున్నా కదా విష్ణు, వద్దులు నన్ను. రేయ్, నీవు మీ అన్న ఇద్దరు కలిసి వచ్చి పీక్కుందరు లెక్క పెట్టి 1 2 3 అని.